ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. నొప్పి మాయం, సర్జరీ దూరం. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఎప్పుడు వార్తల్లో ఉండాలని అనుకుంటారనుకుంటా. ఎందుకంటే వార్త వచ్చిన ఒక గంటనో 2 గంటలో లేదంటే ఒక రోజు తర్వాతనో షాకింగ్ వార్త చెప్తూ ఉంటారు రాజయ్య. అందులో భాగంగానే మన అందరం చూసాం. మొన్న కేటీఆర్, తాటికొండ రాజయ్య అండ్ కడియం శ్రీహరి కలిసిపోయి చాలా నవ్వుతూ ఫోటో దిగారు. ఆ విజువల్ బయటకు వచ్చిన తర్వాత ఇంకా స్టేషన్ ఘన్పూర్లో ఎలాంటి లొల్లి లేదు. స్టేషన్ ఘన్పూర్ రాజయ్యకి టికెట్ రాకపోయినా సరే కడియం శ్రీహరితోని కలిసి ఆయన పనిచేయడానికి రెడీగా ఉన్నారు. సో సయోధ్య కుదిరింది. ఇక ఎట్లాంటి పంచాయతీ లేదు. కడియం శ్రీహరి అండ్ రాజయ్య అంతకంటే ముందు ఒకరి మీద ఒకరు ఎట్లాంటి ఆరోపణలు చేసుకున్నారో మన అందరికీ తెలిసిందే. సో కేటీఆర్ సమక్షంలో వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడేసుకున్నారు. ఇంకా లొల్లి పంచాయతీ ఏం లేదు. స్టేషన్ ఘన్పూర్లో కడియం శ్రీహరి గెలుపు కోసం నేను కృషి చేస్తాను అన్నటువంటి సంకేతాలు ఇచ్చారు అని ఆ విజువల్ ద్వారా ఒక వార్తనైతే బయటకు వచ్చింది. అందరూ అనుకున్నారు, ఎందుకంటే చాలా నవ్వుతూ కడియం శ్రీహరి అండ్ రాజయ్య పక్క పక్కన నిల్చున్నారు. హ్యాపీగా కేటీఆర్ పక్కనే ఉన్నారు. ఆ విజువల్ చూసిన తర్వాత ఎవరికైనా అదే అర్థమవుతుంది, ఓకే వీళ్ళిద్దరు కలిసిపోయారు అనుకుంటా. ఎందుకంటే కేటీఆర్ సమక్షంలో ఇద్దరిని కూర్చొని మాట్లాడించారనుకుంటా. మేబీ ఇద్దరు ఒప్పుకున్నారు. ఇంకా హ్యాపీగా స్టేషన్ ఘన్పూర్ లొల్లి ఇక మీదట ఉండదు అని. కానీ నిన్న మీడియా సమావేశం పెట్టారు తాటికొండ రాజయ్య. లేదు, ఈ విజువల్ అంతా చూసిన తర్వాత స్టేషన్ ఘన్పూర్లో నా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా బాధపడ్డారు. ఇదంతా ట్రాష్. అసలు కేటీఆర్తోనే నేను కూర్చొని మాట్లాడాను తప్పించి నేను కడియం శ్రీహరితోని కూర్చోలేదు, మాట్లాడలేదు. అసలు మేమిద్దరం అసలు కూర్చొని మాట్లాడిందే లేదు. ఇదంతా తప్పు అంటూ తాటికొండ రాజయ్య మళ్ళీ ఒక బాంబు పేల్చారు. ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు, ప్రజా ప్రతినిధులకు, పార్టీ ప్రతినిధులకు తెలంగాణ వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ కూడా తెలుసు, ఎలక్షన్లు దగ్గర పడుతున్న సమయంలో కార్యకర్తలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, ఆందోళన గురి కావద్దు. మన ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒకేసారి 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. అదే సందర్భంలో నివేదికలు, సర్వే రిపోర్ట్లు తెచ్చుకొని అక్కడో ఇక్కడో చేర్పులు మార్పులు ఉంటాయని చెప్పిన సంగతి మనందరూ కూడా తెలుసు. ఇంకా బీఫామ్ కూడా ఇక్కడ ఇవ్వలేదు. బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన బీఫామ్స్ కూడా ఇక్కడ ఇవ్వలేదు. సో కొంత అక్కడిక్కడ డిస్టర్బెన్స్ అవుతా ఉన్నది. కేటీ రామారావు గారు వర్కింగ్ ప్రెసిడెంట్, కార్యనిర్వాహక అధ్యక్షుడు విదేశాలకు పోయే ముందు నేను పర్సనల్గా కలిసినప్పుడు మరి తప్పకుండా చాలా గొప్పగా పనిచేస్తున్నావు, తప్పకుండా టికెట్ వస్తుంది. పెద్ద ఆయన కేసీఆర్ గారు మన ఎంపీకి వెళ్ళేది, శ్రీహరి గారు గతంలో ఎంపీ చేశారు కాబట్టి వాళ్ళకి వెళ్తారు. తర్వాత వాళ్ళ కూతురికి ఇస్తే ఎమ్మెల్సీ ఇస్తారు కావచ్చు అని చెప్పేసి హామీ ఇచ్చిపోవడం జరిగింది. ప్రకటించే సమయంలో కేటీ రామారావు గారు లేకపోతే 2 రోజుల క్రితం కలవడం జరిగింది. సో వారు మళ్ళీ వారు చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూనే బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గారు ప్రకటించడం జరిగింది, తప్పకుండా మీకు ఎమ్మెల్సీ కానీ ఎంపీ కానీ తప్పకుండా అవకాశం ఉంటుంది. అప్పటి వరకు ఏమన్నా అవకాశం ఉంటే వీలయ్యేది ఉంటే ఏదైనా స్టేట్ కార్పొరేషన్లో నామినేటెడ్ పదవి తీసుకొని ఎమ్మెల్సీ వచ్చే వరకు, ఎంపీ వరకు వచ్చే వరకు ఉండడం చెప్పడం జరిగింది. అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అందరం కలిసి, ఎమ్మెల్సీలు అందరం కలిసి, 5-6 కలిసి ఫోటో దిగడం జరిగింది.
సో ఆ ఫోటోకి ఊహాగానాలు చేసి రకరకాలుగా మరి పత్రికలలో అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా రకరకాలుగా మాట్లాడడం జరిగింది. దానివల్ల కార్యకర్తలలో ఒక అభద్రతా భావం, వాళ్ళు కలిస్తే సరిపోయిందా, మేము కలవద్దా అనేది ఒక భావం బయటికి రావడం జరిగింది. దయచేసి అక్కడ అందరం కలిసి దిగినాం. తర్వాత ఎక్కడ కూడా నేను ప్రెస్లో ఏ రకమైన మాటలు మాట్లాడలేదు. సో ఓన్లీ ఫోటోలను బట్టి కథనాలు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మళ్ళా కథంతా మొదటికి వచ్చినట్టు అనుకోవచ్చు. ఎందుకంటే తను ఏమంటున్నారు మళ్ళీ, లేదు జనవరి 17 వరకు నేనే ఎమ్మెల్యే, తాటికొండ రాజయ్యని స్టేషన్ ఘన్పూర్లో నేనే ఎమ్మెల్యే, నాకు ఇంకా కూడా నమ్మకం ఉంది. ఎందుకంటే అక్కడక్కడ బీఆర్ఎస్ టికెట్లు ఇచ్చిన తర్వాత అక్కడక్కడ లొల్లిలు నడుస్తున్నాయి, అసంతృప్తి ఉంది. సో బీఫామ్ వచ్చే వరకు, బీఫామ్ ఇచ్చే వరకు కూడా నాకు ఆశ ఉంది. ఎందుకంటే స్టేషన్ గన్పూర్లో గెలిచేది నేనే, నాకు ఆ నమ్మకం ఉంది, అధిష్టానం మీద నమ్మకం ఉంది, అండ్ కేసీఆర్ గారి మీద కూడా నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే సర్వే ప్రకారం కూడా నేనే గెలవబోతున్నాను కాబట్టి నాకే టికెట్ వస్తుంది అనేసి నిన్న కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పినటువంటి సిచ్యువేషన్. ఇక్కడ అతిపెద్ద క్వశ్చన్ ఏంటంటే, ఎందుకంటే జనగామకు సంబంధించి ఆ పంచాయత్ అయిపోయింది, పల్లా రాజేశ్వర్ రెడ్డికి టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది, వాళ్ళకు నామినేషన్స్ పదవులు వస్తాయి, లేదంటే ఎమ్మెల్సీ పదవు ఏదో ఇవ్వబోతున్నారు, లేదంటే కార్పొరేషన్కి సంబంధించిన పదవులు, లేదంటే నామినేటెడ్ పదవులు ఏవో ఇవ్వబోతున్నారు. కాబట్టి తాటికొండ రాజయ్య ఇష్యూ అండ్ ముత్తిరెడ్డి ఇష్యూ ఇక మీదట ఉండదు. అంటే జనగామ స్టేషన్ గన్పూర్ లొల్లి ఇక మీదట ఉండదు. బీఆర్ఎస్లో ఆ లొల్లి సమసిపోయింది, ఇప్పుడు అందరు కలిసి పనిచేయబోతున్నారు అని అందరు అనుకున్నారు ఆ విజువల్ చూశాక. కానీ జనగామ గురించి ఇంకా ఎట్లాంటి స్పందన రాలేదు. కానీ తాటికొండ రాజయ్య నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినప్పుడు మాత్రం, లేదు నేను ఇంకా రేసులోనే ఉన్నాను, స్టేషన్ ఘన్పూర్ నాదే అంటూ మళ్ళీ ఆయన మాట్లాడినటువంటి సిచ్యువేషన్. సో స్టేషన్ ఘన్పూర్కి సంబంధించిన లొల్లి ఇంకా సమసిపోలేదు అని చెప్పకనే చెప్పేశారు రాజయ్య. సో తప్పకుండా గత 2018లో కానీ 2014లో కానీ కడియం శ్రీహరి గారు నేను ఒకే పార్టీలో ఉండి 14లో వారు ఎంపీగా, నేను ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. వారు మిగతా నియోజకవర్గాలతో పాటు గన్పూర్ కూడా వారు తిరగడం జరిగింది ఎంపీ అభ్యర్థిగా. 2018లో మళ్ళీ వారు నేను ఇద్దరం టికెట్ ఇచ్చినప్పుడు పార్టీ నిబంధన ప్రకారం కలిసి పనిచేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు 2023 రేపు ఏమన్నా నోటిఫికేషన్ అక్టోబర్లో వస్తే డిసెంబర్లో జరిగే ఎన్నికలు కూడా అధిష్టాన నిర్ణయానికి అందరం కలిసి పనిచేసే అవకాశం ఉంది. తర్వాత పార్టీ చాలా పిక్కుటం అయిపోయింది. దానికి 2004 నుండి 2014 వరకు కాంగ్రెస్ అధికారం ఉన్నప్పుడు ఎవరిదైనా కాంగ్రెస్. సో ఆ రకంగా చాలామంది కాంగ్రెస్కు నేను రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని 2011 అక్టోబర్ నెలలో రాజీనామా చేశాను. 2012 మార్చి ఎలక్షన్లో మళ్ళీ 33,000 మెజార్టీతో గెలిచినప్పుడు చాలామంది కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ పార్టీలో చేయడం జరిగింది. తర్వాత కొందరు కడియం శ్రీహరి గారు వచ్చినప్పుడు టీడీపీ వాళ్ళు కూడా చేయడం జరిగింది. ఆ రకంగా చాలా పిక్కుటంగా ఉన్నది. పార్టీ అంతా కూడా చాలా గొప్పగా నియోజకవర్గంలో ఉంది. సో తప్పకుండా అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, కానీ ఎక్కడ కూడా అభద్రతాభావం ఉండొద్దని నేను కోరుకుంటున్నాను. సో రేపు రాబోయే రోజుల్లో అధిష్టాన నిర్ణయానికి మనం అందరూ కూడా కట్టుబడి ఉందాం. దయచేసి ఒకవేళ కనుక మీకు ఏదైనా ఉన్నప్పుడు డైరెక్ట్గా ఇప్పుడు జనవరి 17 వరకు నేనే ఎమ్మెల్యేగా ఉంటాను. ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వ కార్యక్రమాలు మా ఎంపీపీలు, జెడ్పీటీసీలు, తర్వాత సర్పంచ్లు వాళ్ళు జూన్, జూలై వరకు వాళ్ళు కూడా ఉండేందుకు అవకాశం ఉంది. సో కాబట్టి వాళ్ళు కూడా ప్రభుత్వ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని శాంక్షన్ పనుల దగ్గర కూడా ముందుగా రావాలని చేస్తున్నాం. అప్పుడు ఈ ఎలక్షన్ కన్నా మొత్తం అయిపోయింది అన్నట్టు కాదు, మనకు పీరియడ్ ఉన్నది. మన ఎలక్షన్లు వచ్చే వరకు మనం గొప్పగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. సో కార్యకర్తల్లో ఎక్కడ మనోనిబ్బర వార్తా స్థాయిలో కోల్పోకుండా అదేవిధంగా నిలకడగా ఉండండి, అదేవిధంగా సమన్వయాన్ని పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి వెళ్ళి చాలా ఫోన్లు రావడం జరుగుతూ ఉంది. సో అక్కడ ఏంటి అంటే అక్కడ కడియం శ్రీహరి నేను ఉండడం, మీ ఇద్దరు చెక్ అయిపోయిందా, మేమందరం వెళ్ళిపోతాం, మేము బీఆర్ఎస్ పార్టీనే కదా, మేమందరం ఏమైంది అని ఒక అభద్రతాభావం ఉంది. కాబట్టి ప్రెస్ ముఖంగా దాన్ని ఖండిస్తున్నాను. అక్కడ ఏం జరగలేదు. సో ఏదున్నా కూడా కేటీఆర్కి నాకు మాత్రమే సంభాషణ జరిగింది. సో వారు
వచ్చే హామీ నాకు ఇవ్వడం జరిగింది. తప్పకుండా రాబోయే రోజులు ఇక్కడ సమన్వయం చేయాల్సిన బాధ్యత ఉంది. కొనపురం నియోజకవర్గంలో గతంలో 2018లో ఏ రకంగా అయితే నియోజకవర్గ స్థాయిలో సమన్వయం జరిపి అందరినీ కలిపి అలై బలై చేయించిన తర్వాతనే ప్రజాక్షేత్రం. కానీ ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఆయన అగైన్ నాకు ఎమ్మెల్యే టికెటే రాబోతోంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే చాలా మటుకి వార్తలు వచ్చాయి అంతకంటే ముందు కూడా, ఎమ్మెల్యే ఇప్పుడు కడియం శ్రీహరికే ఇచ్చేసాం, నీకు ఎంపీ సీట్ ఇస్తామని ప్రామిస్ చేశారు అని వార్తలు వచ్చాయి. కానీ ఆ ప్రామిస్ కూడా లేనట్టు కార్పొరేషన్ పదవులు, నామినేటెడ్ పదవులు ఏదో ఆఫర్ చేశారు అని ఆ వార్తలు వచ్చాయి. సో ఇవేవి నాకు అక్కర్లేదు, నాకు ఎమ్మెల్యే టికెటే కావాలి అని స్పష్టంగా చెప్పినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే టికెట్ ఎప్పుడైతే కడియం శ్రీహరికి ఇచ్చారో అప్పుడు ఆయన క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి, ఎగ్జాక్ట్లీ ఒక నెల క్రితం క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ కార్యకర్తలతోని ఒక మీటింగ్ అరేంజ్ చేసుకున్నారు. ఎంత భయంకరంగా ఏడ్చుకుంటూ మాట్లాడినటువంటి పరిస్థితి. చాలామంది అనుచరులు ఏడ్చారు. ఆయన ఏడ్చుకుంటూ ఒకటే చెప్పారు, నేను లాయల్గా ఉంటాను బీఆర్ఎస్ పార్టీకి, అధిష్టానం మీద నాకు ఇంకా నమ్మకం ఉంది, నాకే టికెట్ వస్తుంది, బీఫామ్ నాకే ఇస్తారు, టికెట్ అనౌన్స్ చేస్తే ఏముంది అనేసి నెల క్రితం ఎప్పుడైతే ఆ మాట చెప్పారో అదే మాట మీద ఈ రోజుకి కూడా ఉన్నట్టు అనిపిస్తోంది. ఆఫ్టర్ కేటీఆర్ మీటింగ్ కూడా తర్వాత కూడా అదే మాట మీద ఉన్నట్టు కనిపిస్తోంది. సో అధిష్టానం దీన్ని ఎంత సీరియస్గా తీసుకోబోతోంది? ఎందుకంటే కేటీఆర్ మీటింగ్ తర్వాత కూడా ఆయన వెనక్కి తగ్గకుండా మళ్ళీ ఆ టికెట్లో నేనే అర్హుడిని, నాకే టికెట్ ఇవ్వబోతోంది, బీఫామ్ నాకే వస్తుంది అన్న ధీమా ఎట్లా వ్యక్తం చేస్తున్నారు? సో ఈ అసంతృప్తి ఎక్కడికి దారి తీసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా క్వశ్చన్స్ వస్తున్న నేపథ్యంలో, అండ్ గత కొన్ని రోజుల క్రితం మనందరికీ తెలిసిందే, కాంగ్రెస్ పార్టీ నేత దామోదర్ రాజనరసింహతో భేటీ అయ్యారు రాజయ్య. ఎప్పుడైతే ఆ భేటీ జరిగే ఆ విజువల్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో అందరు అనుకున్నారు డెఫినెట్లీ సో అసంతృప్తిగా ఉన్నారు రాజయ్య కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆయన లాక్కునే ప్రయత్నం చేస్తోంది అని ఆ వార్తలు కూడా వచ్చాయి. ఎందుకంటే గతంలో తాటికొండ రాజయ్య కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చినటువంటి వ్యక్తి. సో నీకెందుకు, మా పార్టీలోకి రా, మేమే టికెట్ ఇస్తాము అన్న ఆఫర్ వచ్చింది అన్న వార్తలు కూడా వచ్చాయి. కానీ ఆయన లాయల్గా అప్పుడు ఆ వార్త వచ్చినప్పుడు, లేదు నేను నా పార్టీతోనే ఉంటాను, అంటే బీఆర్ఎస్తోనే ఉంటాను, నేను పక్క పార్టీల వైపు చూడట్లేదు అని స్పష్టం చేశారు. గతంలో ఒక 15 రోజుల కింద నేను మాదిగా చెమర్ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో వరంగల్ ఒక ప్రోగ్రాం అయినప్పుడు మాజీ ఉప ముఖ్యమంత్రి రాజనరసింహ గారు, దామోదర్ రాజనరసింహ గారు నేను కలిసినప్పుడు కూడా అదే పత్రికలో, దాంతోపాటు ఇంకా 2 పత్రికలు కూడా రాజయ్య కాంగ్రెస్ పోతున్న పెద్ద హెడ్డింగ్ పెట్టి కూడా రాయడం జరిగింది. సో రకరకాలుగా ఎపిసోడ్స్. అండ్ సర్పంచ్ నవ్యకి సంబంధించిన ఇష్యూ అయితే మనందరికీ తెలిసిందే. ఆమె మధ్యలో వచ్చి లేదు నేను కూడా టికెట్ రేస్లో ఉన్నాను, నాకు కూడా టికెట్ ఇవ్వాలి అని తను కూడా మాట్లాడినటువంటి సిచ్యువేషన్. సో ఇట్లా స్టేషన్ ఘన్పూర్కి సంబంధించిన నియోజకవర్గం ఏదైతే ఉందో ఇప్పటికీ కూడా వార్తల్లో నిలుస్తోంది. ఏం జరుగుతోంది? ఇప్పుడు కేటీఆర్ మాట్లాడినా చల్లారలేదు, ఈ ఇష్యూ చల్లారలేదు కాబట్టి మరి మేబీ కేసీఆరే పిలుచుకొని మాట్లాడతారా అనేది కూడా ఇప్పుడు ఒక వార్త బయటకు వస్తోంది. సో చూడాలి, స్టేషన్ ఘన్పూర్కి సంబంధించిన నియోజకవర్గంలో ఇంకా కూడా రచ్చ కొనసాగుతోంది. ఇప్పటికీ కూడా ప్రెస్ మీట్ పెట్టి రాజయ్య ఒకటే చెప్తున్నారు, నేను నివేదికలు కావచ్చు, సర్వేల ప్రకారం నేను అనుకుంటున్నాను, నేను ఆశిస్తున్నాను, ఇంకా కూడా స్టేషన్ ఘన్పూర్ ప్రజలు నన్నే కోరుకుంటున్నారు, కడియం శ్రీహరిని కాదు అనేసి స్పష్టంగా చెప్తున్న నేపథ్యంలో ఆల్మోస్ట్ ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేసాయి. సో వీళ్ళిద్దరి మధ్యలో సమన్వయం ఏదన్నా కుదురుతుందా, లేదంటే ఈ పంచాయతీ తెగిపోయి ఇద్దరు కలిసి ఈ మాట్లాడుకొని కూర్చొని అదేమన్నా ప్రాసెస్ ముందుకు తీసుకెళ్ళబోతుందా, అధిష్టానం ఎంత సీరియస్గా ఇష్యూని తీసుకోబోతుంది అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ.